దేవుని నామమున మీకు వందనములు. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి మనము ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుకుందాము. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాదులో ఒక స్త్రీ నేనే క్రీస్తును, నేను రెండవ రాకడలో వచ్చానని చెప్పుకుంటూ ఉన్నారు. ఇదే కాకుండా అనేక సంవత్సరాలుగా చాలామంది మేమే క్రీస్తులమని చెప్పి వారు మరణించి ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయంలో మనము ధ్యానించినప్పుడు యేసు రాకడకు ముందు కొన్ని గుర్తులు దేవుడు మనకు తెలియచేశాడు. అవేంటంటే ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటారు, భూకంపాలు కలుగుతాయి, కరువులు సంభవిస్తాయి, మరియు ఒక్క ఇంటి వారి మీద ఒకరు చంపుకుంటారు, కుమారులు తల్లిదండ్రులను చంపుతారు, ఒకరి యందు ఒకరు ద్వేషం కలిగి ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా పవిత్రమైన ప్రదేశాల్లో హేయమైన వస్తువులు ఉంటాయి. అవి చూసినప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉందని మీరు గ్రహించుకోండి. ప్రభు దినము వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే క్రీస్తు నేనే క్రీస్తుని, ఇదిగో ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అని చెప్తారు. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సూచక క్రియలు, అద్భుతాలు చేసి ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని బైబిల్ చెప్తోంది. అయితే ప్రభు దినము ఎలా వస్తుందంటే ప్రభు వచ్చినప్పుడు సూర్యుడు నల్లగా అయిపోతాడు, చంద్రుడు నల్లగా అయిపోతాడు, ఆకాశంలో చుక్కలు అనేవి నక్షత్రాలు రాలిపోతాయి. ఆయన మహాప్రభావముతో, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, మహామహిమతో ఈ లోకంలోనికి దిగి వస్తాడు. ప్రతి ఒక్కరూ ఆయనను చూస్తాడు. ఆయన రాకడ ఆ విధంగా రాయబడి ఉంది. కాబట్టి నేనే క్రీస్తును, రెండవ రాకడలో వచ్చానని ఎవరు చెప్పినా నమ్మకండి. ఆమేన్.